బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో నార్సింగి మున్సిపల్లోని కోకాపేట వార్డు కౌన్సిలర్ రెచ్చిపోయారు. వాటర్ వర్క్స్ ఉద్యోగిని కులం పేరుతో దూషించిన కౌన్సిలర్ శివారెడ్డి చెంప చెళ్లుమనిపించారు. అంతట్లోతో ఆగకుండా తన అనుచరులతో తల్వార్తో దాడి చేయించారు. ఈ దాడిలో వాటర్ వర్క్స్ ఉద్యోగికి గాయాలైన మానవత్వం మరిచి కులం తక్కువ కొడుకోడు అంటూ కాళ్లు మొక్కించుకున్నారు. దీంతో బాధితుడు శ్రీధర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేయడంపై వార్డు కౌన్సిలర్ శివారెడ్డి స్పందించారు. నాపై వాటర్ వర్క్స్ ఉద్యోగి శ్రీధర్ అవాస్తవాలు చెప్తున్నారన్నారు. నా ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి నేను అక్కడికి వెళ్తాను, కానీ వాటర్ వర్క్స్ ఉద్యోగి చిన్న ఏరియాలకు వాటర్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మున్సిపల్లోని కోకాపేట వార్డు కౌన్సిలర్ రెచ్చిపోయారు. వాటర్ వర్క్స్ ఉద్యోగిని కులం పేరుతో దూషించిన కౌన్సిలర్ శివారెడ్డి చెంప చెడుమనిపించారు. అందరితో ఆగకుండా తన అనుచరులతో తల్వార్తో దాడి చేయించారు. ఈ దాడిలో వాటర్ వర్క్స్ ఉద్యోగికి గాయాలైన మానవత్వం మరిచి కులం తక్కువ కొడుకు అంటూ కాళ్ళు మొక్కించుకున్నారు. దీంతో బాధితుడు శ్రీధర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దాడి చేయడంపై వార్డు కౌన్సిలర్ శివారెడ్డి స్పందించారు. నాపై వాటర్ వర్క్స్ ఉద్యోగి శ్రీధర్ అవాస్తవాలు చెప్తున్నారన్నారు. నా ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడానికి నేను అక్కడికి వెళ్తాను, కానీ వాటర్ వర్క్స్ ఉద్యోగి చిన్న ఏరియాలకు వాటర్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. వాళ్ళకు వాటర్ ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే అన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే నేను ఈ విధంగా స్ఫూర్తి మేడం గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కంప్లైంట్ చేసిన అయినా అని కూడా పట్టించుకోలేదు. ఏమనంటే ప్రెషర్ వస్తలేదు అనే విధంగా మాట్లాడుతుంటారు. రాత్రి నేను 9:30 పోయి 9:30 10 o'clock పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. అపార్ట్మెంట్ల దగ్గర డబ్బులు కలెక్షన్ చేస్తాడు. ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్ ఒక 100-150 ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ దగ్గర 8,000 10,000, పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర 50,000 10,000 8,000 10,000 నుంచి 50,000 దాకా ₹1,00,000 దాకా వసూలు చేసే విధానం నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అప్పుడు వాటర్ వచ్చింది, గత గవర్నమెంట్లో వాటర్ వచ్చింది, ఈ గవర్నమెంట్లో వాటర్ వస్తలేని కోణంలో తీసుకుపోయి పబ్లిక్ సతాయించే విధంగా చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? గమనించాల్సిన విషయం. నేను సిఐ గారితో కూడా పొద్దున మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద నేను నా వివరణ ఇవ్వడం జరిగింది. ఏమైనా కూడా నేను ఏదన్నా సామరస్యంగా నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే, మా ఏరియాలో ఉన్న ఇబ్బందులు సాల్వ్ చేసుకునే ఉద్దేశంతోనే పోతా, కానీ వేరే ఉద్దేశం నాకు ఉన్నది, నాకు అవసరం కూడా లేదు. అది ఏదన్నా నా మీద అభియోగాలు మోపితే ఇక వాళ్ళకే వెళ్ళాలి, వాళ్ళే వినిపించుకోవాలి, నాకు సంబంధం లేని విషయం. నేను 12:40కి నేను మన కోకపేట దగ్గర వాల్ ఓపెన్ చేస్తున్నా సార్. వాల్ ఓపెన్ చేస్తుంటే ఆడ శివారెడ్డి కౌన్సిలర్ ఉంటాడు కోకపేటలో. ఆయన వచ్చిన తర్వాత వాటర్ వస్తున్నాయా ఇక్కడ ఇంద్రమ్మ గృహకి అని అడిగిండు. అడిగిన తర్వాత వస్తున్నాయన్నా అని చెప్పిన. నాడు కాలరేకి పోదాం నాడు ఇట్లా అంటే, లేదన్నా ఇప్పుడు మీకైతే రావు, రేపు వస్తాయి. ఈ రోజు అల్లురా విల్లాకి అక్కడ 100 కనెక్షన్లు ఉంటాయి, వాళ్ళకి వెళ్తాయంటే ఇంద్రమ్మ గృహకి ఎందుకు ఇవ్వవు ఇట్లా అంటే, లేదు మీ లైన్ మెన్లు ఇస్తారు, మున్సిపల్ లైన్ మెన్లు అని చెప్తే నన్ను వల్గర్ గా తిట్టిండు, గలీజ్ గా తిట్టిండు. గలీజ్ గా మాటలు తిట్టి, ఆయన రెడ్డి కాబట్టి నేను తక్కువ కాస్ట్ కాబట్టి నేను ఎస్సీ మాలా, దానికెళ్ళి నన్ను చుప్ప మీద కొట్టిండు. కొట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ వాళ్ళ మనుషులకే వాళ్ళ అనుచరులకి ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 12 మంది వచ్చారు. 12 మంది వచ్చిన తర్వాత తల్వార్ తోటి నా మీద అటాక్ చేసారు సార్. ఇక్కడ కాలుకి శివారెడ్డి కూడా ఉన్నారు, వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు, 4 చేసిరు. శివారెడ్డి ఫస్ట్ చెంప మీద కొట్టిండు. కొట్టిన తర్వాత వాళ్ళ డ్రైవరు వాళ్ళకి ఫోన్ చేసిండు, వాళ్ళ అనుచరులకి ఫోన్ చేసిన తర్వాత